నెల్లూరు కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాలు కలకలం రేపుతున్నాయి. ఐఏఎస్ అధికారి కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసులో 10 రోజులుగా కొనసాగిన విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దీనిపై ఇప్పటికే నెల్లూరు ఎస్పీకి నగర కమిషనర్ వికాస్ మర్మత్ ఫిర్యాదు చేశారు. 70 డాక్యుమెంట్స్కి సంబంధించి భారీ అక్రమాలు జరిగినట్టుగా సమాచారం. ఈ కేసులో 6 కార్పొరేటర్లు, మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్, కార్పొరేషన్ ఉద్యోగుల హస్తం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలు ఫోర్జరీ చేసినట్టుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే కార్పొరేషన్లో పనిచేసే 4 అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. కార్పొరేటర్లు, మేయర్ భర్తపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు అధికారులు. ఫోర్జరీ సంతకాలతో మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతున్నారు. నరేష్, అసలు ఎప్పటి నుంచి ఈ సంతకాలు ఫోర్జరీ చేసినట్టుగా గుర్తించారు? ఎప్పటి నుంచి జరుగుతోంది? ఏం చెప్తున్నారు అధికారులు? రైట్ సతీష్, మొత్తానికి నెల్లూరు జిల్లా నెల్లూరు కార్పొరేషన్ లో ఫోర్జరీ సంతకాల కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కూడా ఏదైతే ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి సంతకాలు కూడా ఫోర్జరీ చేసినటువంటి ఘనత నెల్లూరు కార్పొరేషన్ లో చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ జనాలంతా కూడా ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసులో గత 10 రోజుల నుంచి కూడా ఒక విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇటు అనేక అక్రమాలు కూడా బయటపడుతున్నాయి. గతంలో ఎవరైతే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జి రూరల్ లో ఉన్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ఆయన డైరెక్షన్ లోనే వ్యవహారం అంతగా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారంలో మొత్తం మీద 6 మంది కార్పొరేటర్లు, మేయర్ భర్త ఇక్కడ ప్రధానంగా ఎవరైతే మేయర్ ఉన్నారో మేయర్ కు సంబంధించినటువంటి భర్త జయవర్ధన్ పై ఒత్తిడి తీసుకువచ్చి ఇలాంటి అవకతవకలు జరిగేందుకు కూడా ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా తెలుస్తా ఉంది. మేయర్ పోట్లూరు శ్రవంతి భర్త జయవర్ధన్ పై ఇప్పటికే కేసు నమోదు చేసిన నగర కమిషనర్ వికాస్ మరమ్మతుతో ఒక్కసారిగా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రస్తుత కమిషనర్ గా ఉన్నటువంటి వికాస్ మరమ్మతు సంతకంతోనే కాకుండా గతంలో కమిషనర్ గా పనిచేసినటువంటి హరిత ఎవరైతే ఉన్నారో ఆ సంతకం కూడా ఫోర్జరీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశారు నగర కమిషనర్. ప్రస్తుతం ఆయన ఐఏఎస్ క్యాడర్ గా ఉన్నటువంటి కమిషనర్ ఒక్కసారిగా కూడా ఆయనే ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క భాగవతం అంతా బయటపడింది. ప్రస్తుతం కార్పొరేషన్ కార్యాలయంలో 4 అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పటికీ కమిషనర్ ఫోర్జరీ చేసినటువంటి విధానంలో పూర్తి స్థాయిలో జిల్లా పోలీసులు కూడా ఒక ఏదైతే విచారణ అయితే చేపట్టారో ఈ విచారణ చేపడుతున్నటువంటి ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏదైతే దీని వెనకాల ఉన్నారో ఇదంతా భయభ్రాంతులు గురించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా కమిషనర్ సంతకం ఫోర్జరీలో నిందితులు జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారు. కమిషనర్ వికాస్ నెల్లూరు నగర కమిషనర్ స్వయంగా కార్పొరేషన్ లో తన ప్రమేయం ఏమీ లేకుండానే నూతన భవనాలకు సంబంధించినటువంటి తన సంతకంతో పాటు గతంలో కమిషనర్ గా పనిచేసినటువంటి హరిత సంతకాలను కూడా ఫోర్జరీ చేసి మార్టిగేజ్ ప్రధానంగా ఇక్కడ మార్టిగేజ్లు రిలీజ్ చేయడంపై ఈ వ్యవహారం అంతా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మార్టిగేజ్లకు సంబంధించినటువంటి అనుమతులు లేకుండా డైరెక్ట్ గా ఐఏఎస్ అధికారి అయినటువంటి కమిషనర్ సంతకాలని ఎవరైతే జయవర్ధన్ పోట్లూరి శ్రవంతి భర్త అయినటువంటి మేయర్ భర్త జయవర్ధనే దీనికి ప్రధాన సూత్రధారిగా కూడా పరిగణలో తీసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటివరకు వ్యవహారం పై ఉన్నటువంటి 2 టీపీఓలు ఎవరైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులు ఉంది అధికారులు ఇచ్చినటువంటి వివరాల మేరకు పూర్తి స్థాయిలో కూడా వికాస్ మరమ్మతు దీని మీద పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎవరైతే శివకృష్ణ ఉన్నారో శివకృష్ణ ఎప్పుడు కూడా జయవర్ధన్ కి పక్కనే ప్రత్యక్షమవుతుంటారు. ఆయన జయవర్ధన్ ఏదైతే చెప్పినటువంటి పని అంతా కూడా శివకృష్ణ కార్పొరేషన్ లో చక్రం తిప్పేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్తున్నారు. ఆయన కార్పొరేషన్ లో ఉన్నటువంటి అధికారులని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే ఆ యొక్క పూర్తి స్థాయిలో కార్పొరేషన్ లో అనేక అవకతవకలు ఉండొచ్చు. మార్టిగేజ్కి సంబంధించినటువంటి భవనాలు 70 పైగా కూడా ఏ అనుమతులు లేకుండా కూడా బయట రిలీజ్ చేశారు. ఈ యొక్క అక్రమాలకు సంబంధించినటువంటి ఒక్కొక్కటి బయటపడడంతో ఒక్కసారిగా కూడా నగర కార్పొరేషన్ లో ఒక భయాందోళన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద పూర్తి స్థాయిలో ఎస్పీ విచారణ జరిపించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే వీళ్ళందరికీ ఒక శిక్ష అయితే పడాలంటూ ఒకవైపు తెలుగుదేశం సంబంధించినటువంటి తమ్ముళ్ళు ఉండొచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రజానీకం కోరుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం ఈ కేసులో 6 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్ భర్త జయవర్ధన్ పై కూడా కేసు నమోదైంది. ప్రస్తుత కమిషనర్ వికాస్ మహమ్మద్ తో పాటు మాజీ కమిషనర్ హరిత సంతకాలు ఫోర్జరీ చేసినట్లుగా కూడా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే సస్పెండ్ అయినటువంటి
టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాడ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో గతంలో ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి మరికొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగానే మేయర్ భర్త జయవర్ధన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో జయవర్ధన్ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కార్పొరేషన్ లో జరిగినటువంటి ఈ అవినీతి అక్రమాలు కేవలం 70 భవనాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే మార్టిగేజ్ రిలీజ్ కు సంబంధించినటువంటి వ్యవహారమేనా, లేదా ఇతర ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఇంకెలాంటి అవకతవకలు చేశారు, టౌన్ ప్లానింగ్ అధికారులు చేతివాటం ఎందుకు జరిపారు, ఎన్ని కోట్ల వరకు కూడా ఈ యొక్క మొత్తాన్ని తీసుకున్నారు, దాదాపు కూడా 100 కోట్లలో కూడా అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన ముద్ద ఎవరైనా దాని మీద కూడా ఇప్పటికే పోలీసులు అయితే విచారణ వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ యొక్క దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవైనటువంటి ఐఏఎస్ క్యాడర్ చెందినటువంటి వికాస్ మరమ్మత్తు యొక్క సంతకాలే ఫోర్జరీ చేయడంతో ఒక్కసారిగా కూడా ఇది ఒక స్టేట్ లో ఒక చర్చకైతే దారితీస్తుంది. దీని మీద ప్రస్తుతం మంత్రి నారాయణ ఉండొచ్చు, అదేవిధంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా దర్యాప్తు వేగవంతం చేయండి. దీంట్లో ఎవరున్నప్పటికీ కూడా గతంలో కార్పొరేటర్లు ఉండొచ్చు, ప్రస్తుతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కూడా వదిలిపెట్టేది లేదంటే కూడా ఒకవైపు నారాయణ కూడా ముమ్మరంగా ఈ యొక్క వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదేమైనా కార్పొరేషన్ లో ఒక కలకలం సృష్టిస్తుంది. డైరెక్ట్ గా ఐఏఎస్ అధికారి కమిషనర్ గా గత కమిషనర్ హయాంలో ఎన్ని ఫోర్జరీలు జరిగాయి, ఇప్పుడు ఎన్ని జరిగాయి అంటే కమిషనర్ మారుతున్నప్పుడు సహజంగానే కొన్ని ఎంక్వైరీలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇంత ఆలస్యం ఎందుకైంది అనుకోవచ్చు? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే కార్పొరేషన్ లో డైరెక్ట్ గా ఐఏఎస్ అధికారులు సంతకాలనే ఫోర్జరీ చేశారంటే ఈ సంతకాలు బయటపడకుండా ఉంటాయా? ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి కమిషనర్ వికాస్ మరమ్మత్తు కూడా ఏమి చేయలేనటువంటి పక్షం అయిండొచ్చు అని చెప్పి కొంతమంది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలం పాటు ఒక కార్పొరేషన్ కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక శాఖల్లో కూడా ఇలాంటి భాగవతాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోర్జరీ సంతకాలు, అక్రమారులు, ఏదైతే భూ కబ్జాదారులు ఇటు కూడా ఆఫీసులో ఉండొచ్చు, అనేక అప్రూవల్ లేకుండా లేఅవుట్ లేదు, ఇలాంటి అనేక అవకతవకలు గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు జరిగాయి. అయితే ప్రస్తుతం కార్పొరేషన్ లో ఈ ప్రభుత్వం రాగానే వీటన్నిటి మీద ఒక పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. ఈ విచారణలో దాదాపు కూడా గత మేయర్ గా ఉన్నటువంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ కోటూరు శ్రవంతి భర్త జయవర్ధన్ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వ్యవహారాలను కూడా చూసేవాడు. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులుగా జయవర్ధన్ ఉండడం, జయవర్ధన్ చెప్పినటువంటి పనులను కూడా అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఒకరైనటువంటి కొంతమందితో ఆయన లాలూచి పడినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు కూడా వేల కోట్ల రూపాయలు ఈ యొక్క చేతులు మారినట్టుగా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం ఎందుకు బయటపడిన వ్యవహారం మీద ప్రజలందరూ కూడా ఒక పూర్తి స్థాయిలో నిర్ణయానికి వస్తున్నారు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నిటి మీద దృష్టి పెట్టింది. సో ఇప్పుడు ఒక ఫ్రీ హ్యాండ్ ఏమైతే అధికారులకైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ క్యాడర్ లో ఉన్నటువంటి వికాస్ మరమ్మత్ కమిషనర్ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి డైరెక్ట్ గా ఆయనే ముందుకు రావడం ఇది ఒక గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐఏఎస్ క్యాడర్ లో ఉండి కూడా తప్పులు జరుగుతున్నప్పటికీ కూడా ఏమి చేయలేనటువంటి పక్షం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాదాపు కూడా ఇప్పుడున్నటువంటి సమయంలో డైరెక్ట్ గా ఐఏఎస్ అధికారి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గతంలో నా సంతకాలు ఫోర్జరీ చేశారు, 70 భవనాలు సంబంధించినటువంటి మార్టిగేజ్ వ్యవహారంలో కోట్ల రూపాయల చేతులు మారాయి. వీటన్నిటి మీద వెంటనే తక్షణమే ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్నటువంటి ఎస్పీలో ఉండొచ్చు, అదేవిధంగా న్యాయస్థానాలు కూడా చొరవ తీసుకుని వాళ్ళందరినీ కూడా ఇటు అరెస్ట్ చేయాలని చెప్పి డైరెక్ట్ గా ఐఏఎస్ అధికారి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కూడా ఇది బట్టబయలని చెప్పుకోవచ్చు. దీని మీద ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి నారాయణ గాని మరికొంతమంది నాయకులు కూడా పూర్తి స్థాయిలో విచారణ వేగవంతం చేసి చట్టపరమైనటువంటి చర్యలు అయితే చేపట్టాలని చెప్పి ఒకవైపు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఒకవైపు అధికార యంత్రాంగం ముందుకు కదులుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేష్.